అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక పొద్దుగాల లేవంగానే ఒక మంచి కప్పు చాయ్ తాగుకుంటా అందరూ మెచ్చే ముచ్చట్లతోటి రోజంతా హుషారుగా గడపాలనేది మనందరి ఆశ. గందుకే గీయాల మన ప్రోగ్రాంలా మన బతుకుల్ని మార్చేటివి, ఒంటికి సత్వనిచ్చేటివి, గట్లనే మన మట్టి వాసనని చరిత్రని యాది చేసే ఎన్నెన్నో అద్దరిపోయే ముచ్చట్లని మీకోసం అయితే పట్టుకొచ్చినాం. ప్రతి ఒక్క ముచ్చట మీ మనసుకి హత్తుకుపోయేటట్టుగా రోజంతా కూడా మీకు కావాల్సినంత ఎనర్జీని ఇచ్చేటట్టుగా ఉంటుందని నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. మరి ఇంకెందుకు లేటు, గుండెల నిండే కండని రంజింపజేసే గియాల్టి ముచ్చటలోకి జల్దీ పోదాం పాండ్రి. ఇక గీ రోజు ఆగస్టు 19, ఒక గట్టి రోజు అన్నట్టు గియాలో ఒక ప్రత్యేకమైన రోజుని జరుపుకుంటున్నాం. గదేంది అనుకుంటున్నారా? ప్రపంచ మానవతా దినోత్సవం అన్నట్టు. చక్కగా ఇనుండ్రి. ప్రపంచంలో ఎక్కడికైనా కష్టాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, లేదంటే ఆపదలు వచ్చినప్పుడు ఎవరు ముందు వస్తారు చెప్పుర్రి? మన కోసం మనతోటి మనుషులు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా గుండె ధైర్యంతో ఇతరుల ప్రాణాలని కాపాడేందుకు ముందుకొచ్చే గా మానవతావాదుల కోసం గీయాల మనం గీ రోజుని జరుపుకుంటున్నాం. కష్టాల్లో ఉన్నోళ్ళకి సాయం చేసుడు, ఆకలితోటి ఉన్నోళ్ళకి అన్నం పెట్టుడు, గివే కదా అచ్చమైన మానవతా ముచ్చట్లు. గీ రోజు గా పుణ్యాత్ములని, గా నిస్వార్థ సేవకులని యాద చేసుకొని గాలందరికీ మనమందరం ఒక గట్టి సెల్యూట్ చేయాలి. గాళ్ళ గొప్పదనం గురించి, గాళ్ళు చేసేటువంటి సేవల గురించి గీయాల మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల అడవులలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠ క్షేత్రం ఏది? ఆప్షన్ ఏ యాదగిరిగుట్ట, ఆప్షన్ బి మహానంది, ఆప్షన్ సి కాళేశ్వరం, ఆప్షన్ డి శ్రీశైలం. గిట్లనే చూస్తుండ్రి, లాస్ట్కి అయితే నేను ఆన్సర్ని రివీల్ చేస్తా. ఇక ఈ ప్రపంచంలో అత్యంత బలమైనది ఏంది? కొందరేమో పెద్ద ఆకారంలో ఉండేటువంటి ఏనుగు అనుకుంటారు, ఇంకొందరేమో అడవికి రాజైన సింహం అంటారు. కానీ నిజమైన మనిషి బలం శరీరంలో కాదులా గాలి చూపే నమ్మకంలా ఉంటుంది. అవునా కదా? గీ రోజు మనందరిలో గా అసలైన బలాన్ని నింపనీకి, నిబద్ధత విలువని గుర్తు చేయడానికి మన ముంగటికి వస్తున్నారు ప్రముఖ నిపుణులు సుధీర అడుసుపల్లి మేడం. గీ రోజు మన టాపిక్ ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ లాయాలిటీ, అంటే నిజమైన శక్తి విశ్వాసంలోనే ఉంది అనేటువంటిది. ఇక ఎన్నో ఏండ్ల అనుభవంతో గుండెని తాకే ఉదాహరణలతోటి సుధీర గారు చెప్పబోయే గీ మాటలు మన ఆలోచనలని ఖచ్చితంగా మారుస్తాయి. మరి ఇంకెందుకు లేటు, మేడం మాటలోనే ఇందాం పండ్రి. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ లాయల్టీ. లాయల్టీ అంటే ఏంటండి? విధేయతగా ఉండడం. దేని పట్ల మనం విధేయతగా ఉండాలి? మన బాధ్యతల పట్ల, విలువల పట్ల నిజాయితీగా ఉండడాన్ని ఏమంటారండి? విధేయత అంటారు. ఇలా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక మంచి మనిషిగా గౌరవం పొందుతారు, నిజాయితీగా ఉంటారు, విలువల్ని పెంచుతారు. ఇవన్నీ కూడా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏనండి. మనం డే టు డే లైఫ్లో ఎంతో మందిని కలుస్తూ ఉంటామండి. కలిసినప్పుడు అందరి దగ్గర మనం విధేయంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరికి మాత్రం మనం విధేయతను చూపించాలండి, తప్పనిసరిగా చూపించాలి. అలాంటి వాళ్ళలో మొదటి వారు పేరెంట్స్ అండి. పేరెంట్స్కి మనం ఎప్పుడు కూడా విధేయులుగానే ఉండాలి. వాళ్ళు మన కోసం చేసిన దానికి మనం ఎప్పుడు కూడా విధేయతను చూపించాలి. వాళ్ళకి ఇవాళ రేపట్లో మనం అంత తెలిసిన విషయమేనండి ఇది అందరికీ. సో పేరెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఓల్డేజ్ హోమ్లో వచ్చినప్పుడు. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళిపోతున్నారు, ఇండ్లలో ఉండట్లేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటండి? పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఎందుకు? వాళ్ళ వృత్తిరీత్యా కానీ ఏదైనా కానీ వాళ్ళందరూ బయట ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం బాధపడకుండా పెంచారు కదా. అట్లాంటిది వాళ్ళ చివరి రోజుల్లో వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం చూసుకునే బాధ్యత మనదేనండి. కాబట్టి అక్కడ మనం తప్పకుండా ఆ విధేయతని చూపించాలండి. తర్వాత స్నేహితుల పట్ల. స్నేహితులు అంటే ఎవరండి? అందరూ స్నేహితులు కాదండి. కాలేజ్లో ఉండేటప్పుడు వాళ్ళని క్లాస్మేట్స్ అవుతారు, నైబర్స్ ఉంటారు. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు ఉంటాడు? వాడు నీ కష్టంలోనూ ఉంటాడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఉంటాడు. అట్లా ఉండే వాళ్ళని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. కర్ణుడు, దుర్యోధనుడు ఉన్నారు.
కర్ణుడు దుర్యోధనుడు మంచి ఫ్రెండ్స్ అండి. కర్ణుడికి తెలుసు దుర్యోధనుడు చేసేది తప్పని, అయినా కూడా అతన్ని వదలలేదు చివరి వరకు. అంటే అతను దేనికి విలువిచ్చాడండి? అక్కడ స్నేహధర్మానికి విలువిచ్చాడు. స్నేహధర్మానికి విలువిచ్చి గౌరవించే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి మనం విధేయులుగా ఉండాలి. నీ క్లాస్మేట్స్కి అవసరం లేదు, వాడికి కంఫర్టబుల్గా ఉంటే నీతో ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకర్లేదు. కానీ నీ కష్టం సుఖం అనుక్షణం నీతో ఉండే నీ ఫ్రెండ్కి మాత్రం నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే వాడు నీ కోసం అంత చేస్తాడు కదా, చేసినప్పుడు చెప్పాలిగా. మరి వాళ్ళకి విధేయులుగా ఉండాలి. తరువాత మనం ఉద్యోగం చేసే ప్లేస్ అండి. ఉద్యోగం చేసే ప్లేస్కి గౌరవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం రోజు అన్నం తింటున్నాము అంటే మనకిచ్చేది ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషనే కదండి. మనం వాళ్ళకి విధేయులుగానే ఉండాలిగా. దానికి ఎప్పుడు ఆ కంపెనీ విషయాలు కానీ ఆర్గనైజేషన్ విషయాలు ఇవి కూడా బయట చెప్పకూడదు. ఇంకా దేశం పట్ల మనం విధేయతగా ఉండాలండి. ఈరోజు మనం ఇక్కడ ఒక ప్లేస్లో ఇంత సురక్షితంగా ఉంటున్నాము అంటే మన కోసం దేశ రక్షణలో ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారండి. ఎంతోమంది వాళ్ళ జీవితాల్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా విధేయులుగా ఉండాలండి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఎంత ప్రశాంతంగా బతకగలుగుతామా అండి? బతకలేం కదా. సో అలా దేశాభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికీ విధేయులుగానే ఉండాలండి. మనం తినే తిండి, పండే పంట ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక రైతు తీసుకొస్తున్నాడు. ఒక రైతు తీసుకొస్తున్నప్పుడు ఆ రైతుకి గౌరవాన్ని మనం ఇవ్వాలండి. ఇప్పుడు రైతు లేకపోతే భోజనం ఎలా చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది? రాదుగా. మనం తినే తిండి, ఆ నేల మొత్తం సాగు చేసి పంట పండించే రైతు అండి. కాబట్టి ఆ రైతుని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతగానే ఉండాలి. ఎందుకు? మనం ఈరోజు ఏది కావాలంటే అది తింటున్నాము అంటే వాళ్ళు పండిస్తేనే కదండి. పండకపోతే అసలు ఎక్కడి నుంచి తింటారు? ఏమొస్తాయి మీకు? మనం విధేయత చూపించాలండి వాళ్ళ దగ్గర కూడా, చాలా అవసరం. చాలామంది రైతు అంటే తక్కువగా చూస్తారు. చూడొద్దు, అవసరమే లేదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అది వేరు. వాళ్ళు చేసే కష్టం మనం చేయలేమండి వెళ్ళి కూడా. సో అంత సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా మనం విధేయులుగా ఉండాలండి. అసలు ఒక మనిషికి విధేయత అనేది ఏం పెంచుతుందండి? నమ్మకాన్ని పెంచుతుంది. ట్రస్ట్ అనేది మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఎలాంటి పనైనా చేయగలుగుతామండి. ఆ ట్రస్ట్ అనేది లేనప్పుడు మనం చాలా విషయాల్లో ఫెయిల్ అవుతాం. కాబట్టి ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి అంటే మనం వాళ్ళకి విధేయులుగా ఉండాలి. సో మీ జీవితంలో మీరెవరెవరికి విధేయులుగా ఉండాలో ఒకసారి ఆలోచించుకొని ఆ పని చేయండి. థ్యాంక్ యూ. అబ్బబ్బా, ఏం చెప్పిండ్రు అసలు. సుధీర అడుసుపల్లి మేడం చెప్పిన మాటలు ఒక్కొక్కటి దిమాక్లోకి సీదా కూర్చుండి పోయినాయి. నిజమైన బలం అంటే ఎవరినో లొంగ తీసుకున్నాడు కాదుల్లా, మనల్ని నమ్ముకున్నోళ్ళ కోసం, మనం నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడుడే అని చాలా గమ్మత్తుగా గుండెలకి హత్తుకునేలాగా చెప్పిండ్రు కదా. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పరిస్థితులు ఎట్లా మారినా కూడా లాయాలిటీ అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే ఏ మనిషి అయినా సరే, ఏ బంధమైనా గెలిచి తీరుతుందని చాలా చక్కగా వివరించిండ్రు. గింత మంచి విషయాన్ని గింత అద్భుతంగా పంచుకున్నందుకు సుధీర అడుసుపల్లి గారికి మా అందరి తరపున శనార్థులు. ఇక పొద్దున్నే మీ ముంగటికి ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఇక గీ నడుమ చూస్తా అంటే ఎవరిని అడిగినా అబ్బో చాలా టెన్షన్ ఉంటుంది, నడుము నొప్పి వస్తుంది, నిద్ర పడతలేదు అని పంచాయతీలు పెడుతున్నారు. ఇక గిట్లా అది నొస్తుంది ఇది నొస్తుంది అని లొల్లి పెడితే ఎట్లా చెప్పుర్రి? మరి గీ టెన్షన్లన్నీ పోయి ఒళ్ళు గట్టిగా మంచిగా తయారు కావాలంటే ఏం చేయాలంటారా? ఇంకేముంది, మన పెద్దలు ఎప్పుడో చెప్పినా యోగా చేయాలి. అసలు యోగా అంటే ఏంది? దానివల్ల మనకింది లాభం? మన దెబ్బకి రోగాలు ఎట్లా వారిపోతాయో ఇప్పుడు చూద్దాం పండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. myself Tripura. I'm a national Khelo India medalist from the Yogasana Bharat and also in the fields of Ayurveda, Marma and
chiro practitioner to treat the knee pains, back pain, varicose veins and also frozen shoulders without any medicines. Okay, లాస్ట్ ఎపిసోడ్లో మనము ఐస్కి ప్రొటెక్షన్ ఎట్లా, మనకి హెడ్కి హెల్మెట్ ఎట్లా చేసుకుంటామో అట్లా ఐస్కి ప్రొటెక్షన్ కూడా మనకి అవసరం అన్నది మనం లాస్ట్ ఎపిసోడ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాంతో పాటుగా ప్రాణాయామ కూడా చాంటింగ్స్తో పాటుగా చేసుకున్నాము టు కంట్రోల్ దేర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ హైపర్ యాక్టివ్నెస్. సో ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని ఐస్కి రిలేటెడ్గా యోగాసన టు ట్రైన్ అవర్ ఐస్. దీన్ని చతుర్థ్రాటగా అని కూడా అంటాము యోగా భాషలో. సో కీప్ యువర్ రైట్ హ్యాండ్ అప్ చేసి స్లోగా లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి అండ్ head should be straight, only eyeball should be move along with your thumb by rotating your thumb left to right. Only eyeball should be move within the range. You have to stretch eyeballs widely without blinking of your eyes. You have to focus for 3 rounds. Left and again come to the middle upward direction. Rotate your thumb up to the down. Again slowly go to the upward direction. 3 rounds. 2, 3 and slowly change the hand, left hand to the right side, rotate your thumb diagonally. Only eyeball you have to focus. Again upward direction. Again 2, downward direction. 3 and from the middle change the right side corner and again diagonally downward direction. 2, ఇవి చేసేటప్పుడు మన ఆప్టికల్ నర్వ్స్ మొత్తం లోపలంతా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. డోంట్ గెట్ ఎనీ వరీడ్ అబౌట్ దిస్ బికాస్ ఇది ఒక ఎక్సర్సైజ్ టు అవర్ ట్రైనింగ్. ఓకే, బోత్ ద హ్యాండ్స్ interlock and thumb should be upward direction from the middle. Left side, start with the left side rotation. Focus at the tip of our thumb. Again middle, head should be straight. 2, 3. very slowగా చేసే ప్రొసీజర్ దిస్ వన్. అగైన్ అదర్ సైడ్. ఇంత స్లోగా ఉంటేనే కదా మన పిల్లలు ఎంత కంట్రోల్లో ఉంటారో. అగైన్ వాళ్ళ స్ట్రాటజీస్కి తగ్గట్టుగా మన స్ట్రాటజీస్ కూడా ఉండాలి టెక్నికల్గా. ఓకే, అగైన్ gently complete, relax your palms, relax your eyes, relax your eyeball, relax your eyelids, relax your eyelashes, relax your eyeball, relax your eyes cavity, relax your optic nerve, relax your optic path, relax your brain and gently rub your palms, rub strongly and make a cup shape of your palm. Place it on your eyes. Do the palming of your eye surroundings for 3 times and gently open your eyes with a few blinks of eyes. Abhi, now we will do keep your one hand thumb in the middle of the chest and slowly focus in the tip of our thumb and just left side corner you have to focus and again come to the middle.
Again left corner, you have to, vision should be gaze there and here. No any physical movement, only eyeball should be focused. Middle and left side corner. Again middle, left side corner. Again middle, left side corner. And again come to the middle. Again right side corner and the middle. Change the direction. From the middle, again middle say left side corner. Again downward direction. Again middle. Again down. 2, 3, 4, 5, 6. From the middle, other side corner, right side corner and the middle, right side corner and the middle. 5, 6 and gently coming to the normal position. Keep your thumb to the near your nostril region. Again stretch forward and again middle. Again forward. Again middle. Try to touch your nostril region, tip of our nostril region. Eyes should be wide without blinking of your eyes. And gently complete relax your eyes, relax your eyeball, relax your optic system, relax your brain. Observe your internal changes of your optic system and gently rub your palms, rub strongly and make a cup shape of your palms. Place it on your eyes. Do the palming of your eye surroundings. Feel the coolness and warmthness of our eye surroundings and gently coming to the normal position with a few blinks of eyes and slowly come to the normal position. చూసారు కదండి, ఈ రోజుకి కొన్ని చెప్పుకుంటున్నాము ఈ ఎపిసోడ్లో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ స్పెట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి, ఈ హెల్త్ ఐస్ సరౌండింగ్స్లో ఎట్లా ఉన్నాయి ఇంకొంచెం ఎక్కువ స్క్రూ చేద్దాము. దాంతోపాటుగా నెక్ ఎక్సర్సైజెస్ కూడా చేద్దాము. సో దిస్ ఈస్ త్రిపురాండి సైనింగ్ ఆఫ్. చూసిరు కదా ముచ్చట. యోగా అంటే ఉత్తగా ఆసనాలు వేసుడు కాదు, మన మనసుని ఒంటిని ఒక్కటి చేసుకునే చక్కటి మార్గం. రోజుకు ఒక అరగంట కేటాయించి యోగా చేసుకుంటే దవాఖానా మెట్లు ఎక్కే పనే ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. మరి ఇంకెందుకు లేటు, రేపటి నుంచే పొద్దున్నే లేచి యోగా మొదలు పెట్టుర్రి. బిందాస్గా జిందగీని జీవించండి. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. ఇక గియ్యాల రేపు పొద్దుగాల లేవంగానే అందరికీ ఒకటే లొల్లి, ఏం తినాలి, గది తింటే ఒళ్ళొస్తుందా, గిది తింటే షుగర్ పెరుగుతుందా అని. కానీ ఇక గీ తిప్పలన్నీ పక్కన పెట్టుండ్రి కాసేపు అయితే. మన ఒంటికి గట్టితనాన్ని ఇచ్చి రోజంతా మస్తు హుషారుగా ఉంచే ఒక అద్దిరిపోయే నాష్టాని మీ ముందుకి పట్టుకొచ్చిన. గదే డ్రై ఫ్రూట్స్ వేసిన ఓట్స్ మీల్. గిది తింటే కడుపు నిండుగా ఉంటుంది, ఒంటికి మస్తుగా బలం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, గీ మస్తు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలనో ఒక్కసారి చూసేద్దాం పండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇవాళ మనం ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఓట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, వే ప్రోటీన్, పంకిన్ సీడ్స్, వాటర్. అయితే ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్ ఎందుకు ఇంపార్టెంటో ఫస్ట్ చెప్తాను. ఇదేంటంటే ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. అండ్ దీన్ని ముందు రోజే మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఒక క్విక్ స్నాక్, అది కూడా హెల్దీ స్నాక్గా తీసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా మనకి వే ప్రోటీన్లో ఆల్మోస్ట్ ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్లో అరౌండ్ 25 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని ఓట్స్ని బౌల్లోకి వేసుకొని వేసుకున్న తర్వాత వే ప్రోటీన్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న వే ప్రోటీన్ సర్టిఫైడా కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అడల్టరేటెడ్ ప్రోటీన్స్ అంటే కల్తీ ప్రోటీన్లు చాలా ఉంటాయి కాబట్టి మీరు తీసుకుంది కరెక్టా కాదా తెలుసుకొని దాన్ని వాడుకోవాలి.
అయితే ఇది 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, ఇది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసి ఓట్స్లోని కార్బోహైడ్రేట్స్ అండ్ వే ప్రోటీన్లోని ప్రోటీన్. సో ఇలా మనం చేయడం వల్ల ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అంటే అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ తీసుకుందాం. వాటర్ కాదు కొంచెం టేస్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు. సో వాటర్ తీసుకొని దీన్ని స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. యూజువలీ వే ప్రోటీన్ ఏమవుతుందంటే వాటర్ డైరెక్ట్గా మనం వేస్తూ ఉంటే కొంచెం ఉండలాగా కడుతుంది. లేదు మిక్సీలో పడతానో జ్యూస్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇలా వే ప్రోటీన్ని ప్రాపర్గా ఓట్స్లో అండ్ వాటర్లో కలుపుకోవాలి. ఇలా ఓట్స్ అండ్ వే ప్రోటీన్ కలపడం వల్ల కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కూడా అడిక్వేట్గా మనకు వస్తుంది. అంటే ఒక బ్రేక్ఫాస్ట్లో అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ మీరు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ ఒక 5 minutesలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న దాంట్లో పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. తర్వాత దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అది, కాజు, బాదం ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ తయారైపోతుంది. జస్ట్ ఒక 2 minutesలో దీన్ని తయారు చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా తీసుకోవాలన్నా కూడా అప్పటికప్పుడు తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా క్విక్గా హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ ఓవరాల్గా మీకు ప్రాపర్ మీల్ తయారైపోతుంది. సో ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చూసిరు కదా, ఓట్స్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ నాస్తా మస్తు ఉన్నది కదా. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకోకుండా గిట్లాంటివి అప్పుడప్పుడు తింటుండాలి. గిందులో ఉండే మినరల్స్ మన గుండెని పదిలంగా ఉంచుతాయి, బొక్కలకి గట్టిదనాన్ని కూడా ఇస్తాయి. దినమంతా హుషారుగా ఉంటాం, చురుగ్గా పని చేస్తాం. చేసుకొని కంపల్సరీ తినండ్రి. ఇక మన భాగ్యనగరం అంటేనే చరిత్రకి అడ్డన్నట్టు. 4వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చేసిన పనుల గురించి కొన్నింటినైతే ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. అగో గాదాంతో పూర్తి కాలేదుల్లా గాయన గురించి చెప్పాల్సిన ముచ్చట ఇంకా చాలా ఉన్నది. గట్లనే గీ నగరాన్ని తీర్చిదిద్దిన మహానుభావులలో ఒకడు 5వ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. గీళ్ళ గురించి మనలో ఎంతమందికి ఎరక చెప్పురి? తెలియదు కాబట్టి చెప్తాన్నా, ఇనుండ్రి. గీళ్ళ పాలన ఎట్లా సాగింది, గట్లనే 7 టూమ్స్లో గీళ్ళ టూమ్స్కున్న ప్రత్యేకతలేంది, అసలు గీ కట్టడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది, ఇవన్నీ చెప్పనీకి కేదారేశ్వరి మేడం రెడీగా ఉన్నారు. గీ చరిత్ర ఏందో తెలుసుకుందాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నారో, క్యూరేటర్ of Salarjung Museum, former director of culture, founder director of the State Gallery of Fine Arts in Kaveri Hills and additional commissioner heritage GHMC. ఇవాళ మనం ఇప్పుడు హయత్ బక్షి బేగం గురించి చెప్పుకుందాం.
మన అందరం మసబ్ ట్యాంక్ అంటాం. అది ఏమిటంటే మా సాయిబా ట్యాంక్. ఆవిడ రెస్పెక్ట్ తోటి హూ వాజ్ దిస్ హయత్ బక్షి బేగం అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? షీ వాజ్ ద డాటర్ ఆఫ్ కులీ కుతుబ్ షా, ద 4th రూలర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనస్టీ, హూ ప్లాన్డ్ అండ్ డెవలప్డ్ హైదరాబాద్. ఆయన ఒకానొక కూతురు ఆవిడేమో డాటర్ ఆఫ్ 4th కింగ్, వైఫ్ ఆఫ్ 5th కింగ్, మదర్ ఆఫ్ 6th కింగ్. 3 కింగ్స్, 3 రూలర్స్ ఫేజెస్ ఆవిడ చూశారు. 4th కింగ్ టైంలో బ్యూటిఫుల్ కల్చరల్ ఆర్టిస్టిక్ ఎన్వైరన్మెంట్లో ఆవిడ పెరిగారు. చాలా జాగ్రత్తగా కుతుబ్ షా పెంచారు ఆవిడ్ని. ఆవిడ ఫైన్ టేస్ట్, బెనవలెంట్ హార్ట్. షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కైండ్ హార్ట్ అన్నమాట. ఇవాళ ఆవిడ గార్డెన్ టూమ్ మీద మనం నుంచుని చూస్తుంటే బ్యూటిఫుల్ టూమ్. అది టెర్రసెస్, 2 టెర్రసెస్ మీద కట్టి 3rd టెర్రస్ అబవ్ ద ఆర్చెస్ ఉంది. వెనకాల మీకు 2 మాస్కులు కనిపిస్తాయి. ఒకటి చిన్నది, దాని వెనక ఇంకో పెద్దది. ఈ చిన్న మాస్క్లో ముఘల్ రూలర్ ఔరంగజేబ్ ఇక్కడ ప్రేయర్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. గోల్కొండ అటాక్ చేసి తీసుకోవాలనుకుని బిసీజ్ చేసి ఉంచాడు చాలా రోజులు ఔరంగజేబ్. అప్పుడు ఈ మాస్క్ వచ్చి ఆయన ప్రేయర్ చేసుకునేవారు. కానీ దాని వెనక ఉన్న పెద్ద మాస్క్, ద గ్రేట్ మాస్క్ ఆఫ్ ద కుతుబ్ షాహీ టూమ్స్, ఆవిడ హయత్ బక్షి బేగం కట్టించారు. దాని మినరెట్స్ చూస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. మధ్యలో ఆ మినరెట్కి ఆర్చ్డ్ గ్యాలరీ కూడా ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ స్టక్కో వర్క్, బ్లాక్ బసాల్ట్లో కూడా ఆ వర్క్మెన్షిప్ ఉంది. ఈ హయత్ బక్షి బేగం మీరు చూస్తే 3-way ఎంట్రన్స్ ఇచ్చారు. అప్పర్ టెర్రస్ తర్వాత 3 స్టెప్స్ సైడ్స్ నుంచి ఎక్కడానికి ఇచ్చారు. అండ్ ఆ పైన ఒక బ్యూటిఫుల్ చెట్టు కూడా ఫర్దర్ యాడ్ చేస్తుంది దీని బ్యూటీకి. ఇది ఏం చెట్టు అంటే నీమ్ ట్రీ, వేప చెట్టు. సో ఇప్పుడు చుట్టూ మనం చూసుకుంటే దీని చుట్టూ గార్డెన్స్ ఉన్నాయి. ఆవిడ గ్రేవ్ చూస్తే బ్లాక్ బసాల్ట్లో తయారు చేసి ఆ ఖురాన్ నుంచి వర్సెస్ ఎన్గ్రేవ్ చేసి ఉన్నాయి వాటి మీద. చూసిరు కదా, ఇద్దరి సుల్తానుల చరిత్ర కేవలం యుద్ధాలే కాదులా, సాహిత్యం, శాంతి కూడా ఒక రాజ్యాన్ని ఎట్లా నిలబెడతాయో గాళ్ళ జీవితాలు చూస్తే అర్థమవుతుంది. ఇక గాళ్ళ సమాధిలో ముచ్చటకొస్తే గా నిర్మాణంలో ఉన్న శిల్పకళ, గా దర్జా సొత్తంటే మన పూర్వీకుల తెలివితేటలు ఎట్లుండేటివో అర్థమవుతుంది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. అందుకే గాడి గురించి చెప్తాం సుడురి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకి హాలీవుడ్ సినిమాలో భాగంగా బాయ్ గర్ల్స్ వరల్డ్ సినిమా, ఉదయం 11 గంటలకి న్యాయ సలహాలు కార్యక్రమం. విదేశాలకు పోవడం, విదేశాలకు చదువుకోవడం, విదేశాల వ్యాపారం చేయడం, విదేశాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల
విదేశీ కోర్టులలో అప్లికేషన్ వేసుకొని విడాకులు తీసుకుంటే అది విదేశీ విడాకులు అని అంటారు. సో దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. అంటే విదేశాల్లో కనీసం అక్కడ ఉంటే కనీసం మనం డొమిసైలి అంటే అక్కడ ఉండడం వల్ల కూడా మీరు ఆ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి మే ముందుకి రానుంది మధురాతి మధురమైన పాటలని మే ముంగుట నిలిపి కొత్త గాత్రాలని మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం ఈ సినిమా శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకి. సాయంత్రం 4:30 మంచి మంచి సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం. సాయంత్రం 5 గంటలకి రైతు నేస్తం కార్యక్రమంలో వాతావరణ సవాళ్లు, ప్రస్తుత పంటల సాగు, భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశం, మట్టి నమూనా విధానం మరియు సుభాష్ పాలేకర్ సాగు విధానం గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మే ముందుకి రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకి వీరనారి చాకలి ఐలమ్మ టెలిఫిలిం. రాత్రి 8 గంటలకి పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్నందరినీ ఎంతగానో అలరించి ఆటపాట సీజన్ 3. సిలకరిండు గొర్రెలు గట్టి సింగటంపుల మారుదున్ని, సిలకరిండు గొర్రెలు గట్టి సింగటంపుల మారుదున్ని, సింగటంపుల మారుదున్ని, వయ్యరంపుల ఓడ్లు అలికి సింగటంపుల మారుదున్ని, వయ్యరంపుల ఓడ్లు అలికి, వయ్యరంపుల ఓడ్లు అలికి కన్నె బామల కలువ బిలిసే, వయ్యరంపుల ఓడ్లు అలికి వన్నె బామల కలువ బిలిసే, కన్నె బామల కలువ బిలిసే, కన్నె బామల కలువ బిలిసే, కన్నె బామల కలువ బిలిసే, కన్నె బామల కలువ బిలిసే. ఈ రోజు రాత్రి సినిమాలో తాతయ్య ప్రేమలీలలు సినిమా. నూతన్ ప్రసాద్, చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, రాత్రి 7 గంటలకి, రాత్రి 9 గంటలకి. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. గియాల్టి ప్రశ్న యాదున్నదా? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో విస్తరించి ఉన్న నల్లమల అడవులలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠ క్షేత్రం ఏది? ఆప్షన్ ఏ యాదగిరిగుట్ట, ఆప్షన్ బి మహానంది, ఆప్షన్ సి కాళేశ్వరం, ఆప్షన్ డి శ్రీశైలం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి శ్రీశైలం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyaadgiri@gmail.com. గీట్లనే రేపు మళ్ళీ పొద్దుగాలొచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. గప్పటి వరకు జరంత పాయిలం.